హాయ్ అండి, హాయ్, హలో, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు వైటీ టీవీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పాప్కార్న్, క్రిస్పీ చికెన్ పాప్కార్న్. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసిద్దాం రండి. ఒక్కసారి చికెన్ చిన్న పీసెస్, చాలా చిన్న పీసెస్, మరీ చిన్న కాదు, మీడియం సైజ్ చికెన్ పీసెస్, కార్న్ఫ్లోర్, మైదా అండ్ రైస్ ఫ్లోర్, బ్రెడ్ క్రమ్స్, ఒక ఎగ్, న్యాచురల్గా కావాల్సిన సాల్ట్, కారం అన్నీ నేను చెప్తాను. చికెన్ వచ్చేసి ఒక అప్రాక్సిమేట్ ఒక 100-150 గ్రామ్స్ తీసుకున్నాను నేనైతే. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. నీట్గా కొంచెం వాటర్ కంటెంట్ లేకుండా చూసుకోండి మ్యాక్సిమం. ఓకే, చిన్న పీసెస్. ఇందులో వచ్చేసి మనము ఫస్ట్ ఎగ్ మిక్స్ చేసుకుందాం. ఒక ఎగ్ సరిపోతుంది, 150 గ్రామ్స్, 100-150 అంతే. మిక్సింగ్ చాలా ఇంపార్టెంట్. సాల్ట్, కొంచెం టేస్ట్కి సరిపడా, కొంచెం తక్కువ తింటే తక్కువ. కారం, హాఫ్ స్పూన్ కారం, ఎక్కువ అవసరం లేదు. సాల్ట్ అయితే మీకు ఎంత సరిపోతుందో అంత సాల్ట్. జింజర్ పేస్ట్ కూడా కొంచెం, ఒక హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ సరిపోతుంది. జస్ట్ హాఫ్ స్పూన్ కన్నా కొంచెం తక్కువే, ఇంకా అంటే క్వాంటిటీ చికెన్ కొంచెమే తీసుకున్నాను కదా. దీనిలో కొంచెం ధనియా పౌడర్, స్పూన్ సరిపోతుంది. ధనియా పౌడర్ పావు స్పూన్. ఓకే, క్వాంటిటీని బట్టి. కొంచెం జీలకర్ర పొడి కూడా ఒక హాఫ్ ఎక్కువైపోతుంది, పావు స్పూన్ సరిపోతుంది. జస్ట్ టేస్ట్. ఇందులోనే కొంచెం డార్క్ సోయా సాస్, కొంచెం ఎంత, ఒక జస్ట్ పావు స్పూన్ అంతే. ఓకే, సోయా సాస్. నెక్స్ట్ కొంచెం వెనిగర్, మీరు కూడా అంతే సేమ్. ఇంత మిక్స్ చేసి దీన్ని ఫ్రిడ్జ్లో కనీసం ఒక 1 అవర్ పెట్టాలి, హాఫ్ అన్ అవర్ 1 అవర్ పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టాలి, లేదంటే బయట కూడా పెట్టుకోవచ్చు. బయట పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చికెన్ సూపర్ టేస్ట్ ఉంటుంది, అంటే మంచిగా మసాలా అంతా వాటికి పడుతుంది, మంచిగా పడుతుంది. ఓకే, ఇలా మిక్స్ చేసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్, మినిమం హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకుంటే బెస్ట్. 1 అవర్ పెడితే ఇంకా బాగుంటుంది. ఓకే, చికెన్ అయితే నానిపోయింది, ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది. అది తీసుకొచ్చే లోపు దానికి కోటింగ్ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం మనము. జస్ట్ కొంచెం వచ్చేసి బియ్యపిండి, ఒక 2-2.5 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి, కార్న్ఫ్లోర్ ఒక స్పూన్, ఒక 1.5 స్పూన్ మైదా. ఇవి 3 ఒక బౌల్లో తీసుకుంటున్నాను నేను. బియ్యపిండి, కార్న్ఫ్లోర్, కొంచెం మైదా 3 కలుపుకోవాలి. 3 కలుపుకుంటున్నాను. కొంతమంది నార్మల్గా బియ్యపిండితో కూడా చేసేస్తారు, కానీ గట్టిగా ఉంటాయి ఓన్లీ బియ్యపిండి. అందువల్ల నేను 3 మిక్స్ చేసేసుకున్నాను. కొంచెం బియ్యపిండి క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నాను, మిగతావన్నీ హాఫ్. ఇది చప్పుగా ఉంటుంది కాబట్టి దీంట్లో కూడా కొంచెం సాల్ట్ టేస్ట్కి, మనకి టేస్ట్ రెస్టారెంట్ స్టైల్ అని చేసేది. రెస్టారెంట్ స్టైల్. ఓకే, ఆ పిండి కూడా సప్పగా ఉండకుండా దాంట్లో కూడా కొంచెం ఉప్పు కారం కూడా వేసుకోవాలి.
అంటే మనం చికెన్ లో కూడా వేసాం కాబట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ వేసుకోవాలి. ఓకే, అది ఎక్కువ అవ్వకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇంకా కొంచెం కలర్ కూడా వస్తుంది. కొంతమంది ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటారు, అంటే మరి బాగా రెడ్గా కనిపించాలి కదా, కంటికి కూడా అందంగా కనిపిస్తేనే పిల్లలు కూడా బాగా తింటారు. సో దానివల్ల కూడా కలర్ వేసుకుంటారు. మనం ప్రస్తుతం అయితే కలర్ ఏం యాడ్ చేయట్లేదు, ఎలా ఉండింది అలాగే. కొంచెం బేకింగ్ సోడా, కొంచెమే లైట్గా, ఎక్కువ అయితే అవసరం లేదు. కొంచెం బేకింగ్ సోడా, ఎందుకంటే ఇదంతా మళ్ళీ పొంగదు కదా పిండి, పొంగడం కోసం కొంచెం లోపల కూడా వేయకుండా కూడా చేయొచ్చు. కొంతమంది చాలా మంది ఇష్టపడరు బేకింగ్ సోడా, అంటే హెల్త్కి మంచిది కాదు అని చెప్పి. కానీ ఇది పిండి మరి గట్టిగా ఉండకుండా ఉండడం కోసం లైట్గా. సో బ్రెడ్ క్రమ్స్ లాస్ట్లో, ఫస్ట్ ఇందులో డస్టింగ్ చేసుకోవాలి. ఇందులో డస్టింగ్ చేసుకుని తీసుకొచ్చేస్తాం, అది నానిపోయింది, అయిపోయింది. చికెన్ తీసుకొచ్చేస్తాము. ఓకే, చికెన్ అయితే ఓకే చూపించండి. చికెన్ అయితే నానిపోయింది, మసాలా అంతా పట్టింది, నీట్గా పట్టింది. కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి చూసేందుకే నీట్గా కోటింగ్ మంచిగా చేసుకోవాలి. ఓహో, దీంట్లో వేసి అందులో వాటర్ ఉంటుంది కదా, దాంట్లో డొలిపించాలి. అంటే ఆ చెమ్మంతా పోయి మనకి పీస్ కనిపించాలి. కొంచెం పిండి దీనికి ఉండాలి కూడా. దీన్ని వచ్చేసి మళ్ళీ క్రమ్స్ లో కూడా ముంచాలి. చాలా పని ఉంది, చాలా ఉంటుంది, ఓపికతో చేసుకోవాలి. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ ఊరికే వచ్చేస్తుందా ఏంటి? అంతే కదా. అంటే వాళ్ళు ఇలా చేసేసుకుని అన్ని బల్క్ పెట్టేసుకుంటారు పక్కన కదా. రెడీగా పెట్టుకున్న తర్వాతే మనం ఆయిల్ హీట్ చేసుకోవాలి, లేదంటే కంగారు అయిపోతుంది. ఇటు కంగారు అటు కంగారు, ఇది ప్రాపర్గా ఉండదు. అలా అన్నప్పుడు ప్రాపర్గా రావు మళ్ళీ. ఇవన్నీ మీరు ఎక్కడ నేర్చుకున్నారు? నేను అక్కడక్కడ నేర్చుకున్నా, ఒకే చోట నేర్చుకోలేదు. వాళ్ళవి కొన్ని మా ఫ్రెండ్స్, హైదరాబాద్లో మా ఫ్రెండ్స్ చేస్తుంది. ఆమె KFC చికెన్ కూడా చాలా బాగా చేస్తుంది. అబద్ధం ఎందుకు చెప్పాలి, కొన్ని మా ఫ్రెండ్స్ దగ్గరే నేర్చుకున్నా నేను. మీరు బేసిక్గా బ్యూటిషియన్ కదా. నాకు వంట చేసే టైం కూడా ఉండదు యాక్చువల్గా, వంట కూడా తక్కువ చేయడం. ఈ మ్యారేజ్ ఫంక్షన్స్ వాటికి బాగా తిరుగుతూ ఉంటారు కదా. మీరు ఈ మధ్యలో సినిమా ఫీల్డ్ కూడా వెళ్ళినట్టు చూసాం మేము. సినిమా ఫీల్డ్కి వెళ్ళి కూడా చాలా రోజులు అవుతుంది, అన్ని రోజులు కాదు సంవత్సరాలు అవుతుంది. మొన్న ఎవరికో హీరోయిన్ ఒక ఆవిడకి మీరు మేకప్ చేశారు కదా. మేకప్ అంటే హెయిర్ స్టైల్ చేశారు. తను ఓన్ మేకప్ అండోయ్, తను నచ్చదు. అవునా? ఆవిడ పేరు చెప్పండి. లావణ్య త్రిపాఠి. లావణ్య త్రిపాఠి గారికి మీరు మొన్న హెయిర్ స్టైల్ చేశారు. సూపర్ అయితే. థ్యాంక్ యూ. తను ఓన్ మేకప్ చేసుకుంటారు ఈవెంట్స్కి వాటికి, తను ఓన్గా చేసుకుంటారు, చాలా బాగా చేసుకుంటారు. తను కూడా మేము కూడా వెడ్డింగ్ సీజన్లో బిజీ అనమాట. వెడ్డింగ్స్ చేస్తాము, ఏ చిన్న ఫంక్షన్ అయినా ఏదైనా వెడ్డింగ్ సీజన్లో ఫుల్ బిజీ. అయితే మీరు ఒకటి అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు మా YDTV ద్వారా మీకు వెడ్డింగ్ ఆఫర్స్ వస్తే కొంచెం మాకు మా YDTV అని పేరు చెప్తే కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి. కంపల్సరీ, డెఫినెట్గా ఇస్తాను. డెఫినెట్గా మా వాళ్ళకి నేను చెప్తాను. ఇప్పుడు పంపించండి. మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి ఇట్లా మీ YDTVలో చూసి వచ్చామని మీకు చెప్పారనుకోండి, మీరు చెప్పిన దానికి రేట్ కొంచెం డిస్కౌంట్ అయితే ఇవ్వాలి. కొంచెం ఏంటి, పక్కా ఇస్తాను. మీకోసం ఆ మాత్రం చేయవా? అయితే పూర్తి డీటెయిల్స్ మీకు లాస్ట్లో అన్నీ చెప్తాను. ఓకే, డన్. ఇవ్వండి, చెప్పండి, ఇలాగా చూసి ఫోన్ చేస్తున్నామని చెప్పి కంపల్సరీ ఇస్తాను. కాంప్లిమెంటరీ. ఓకే, వాళ్ళకి ఇచ్చే డిస్కౌంట్ కాకుండా ఇంకా కాంప్లిమెంటరీకి కూడా నేను చెప్తాను. వాళ్ళు కాల్ చేశాక చెప్తాను ఏం చేస్తాను అనేది. ఓకే, హ్యాపీ. ఓకే, ఇలానే మొత్తం అన్ని చేసుకోవాలి. అన్ని చేసి రెడీ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం. ఈ లోపు ఆయిల్ కూడా పెట్టేస్తే హీట్ అయిపోతుంది. ఆయిల్ కూడా పెట్టేస్తాను. డస్టింగ్ చేసి రెడీ చేసుకున్నాము. ఏది ఇప్పుడు కోటింగ్ నీట్గా కార్న్ ఫ్లోర్ లో కూడా డస్టింగ్ చేస్తాము, కోటింగ్ చేసేసుకున్నాం నీట్గా. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా ఆయిల్లో హీట్ అవ్వాలి. ఆయిల్ మాత్రం కంపల్సరీ హీట్ అవ్వాలి, హీట్ అవ్వకుండా వేయొద్దు. ఆయిల్ పెట్టేసాను, ఫుల్ హీట్ అయింది, అందుకే కొంచెం సిమ్ లో పెట్టాను. నేను ఇవి వేసే వరకు సిమ్ లో ఉంచుకొని వేసేస్తాను. జాగ్రత్తగా వేసుకోండి, ఆయిల్ ఫుల్ హీట్ అయింది. బాగా నాకైతే
కలర్ వేసుకుంటే ఇంకా మంచి రెడ్డిష్గా మీకు చూడటానికి కలర్ఫుల్ ఉంటుంది, ఉంటుంది. కాకపోతే అవసరం లేదు పిల్లలకి ఇంకా అది అవసరం లేదని కొంచెం అవి కాలే వరకు వాటిని ఏం డిస్టర్బ్ చేయకూడదు యాక్చువల్గా. ఎంత ఊడిపోద్ది, మొత్తం మళ్ళీ ఆయిల్లో పడిపోతుంది. పడుతుంది, ఎంతైనా కొద్దిగా పడుతుంది, ఎక్కువ పడకుండా. అదే మీరు కొంచెం కలర్ వేసుకొని ఉంటే ఎర్రగా కనిపించేవి లుక్ అంతే. అంతే, లోపల కూడా మంచిగా ఉడికిపోతుంది కదా, ఉడుకుతుంది, నీట్గా ఉంటుంది. చూసారా ఎలా అయ్యో క్రిస్పీ క్రిస్పీ క్రంచీ క్రంచీ చికెన్ పాప్కార్న్. మిగతావన్నీ అలాగే జాగ్రత్తగా చూపిస్తాను. ఇదండి మన చికెన్ పాప్కార్న్ రెసిపీ. ఈరోజు రెడీ అయిపోయింది విత్ టొమాటో సాస్ తో తింటే అద్దిరిపోతుంది. ఇప్పుడు మా హౌస్ హస్బెండ్ గారు టేస్ట్ చేసి చెప్తారు మీకు ఎలా ఉందో. రండి ఒకసారి చూసి మా వ్యూవర్స్ కి ఎలా ఉందో చెప్పండి జెన్యూన్ గా. రండి 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 వచ్చేయండి. చాలా బాగున్నాయి. చూడండి ఫస్ట్ బ్యూటీషియన్ అనమాట, ఇది చేశారు. బ్యూటీషియన్ ఎలా చేస్తారో అంత బ్యూటిఫుల్ గా చేశారు. చాలా చాలా బాగుంది. నేను టేస్ట్ కూడా చేస్తాను. ఫ్లేవర్ ఉంది, బా సూపర్ ఉంది. ఇంకా బాగుంది, చాలా 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 బాగుందండి. ఈవిడ బ్యూటీషియన్ అనమాట, మేకప్ ఎంత బాగా చేస్తారో అంతకంటే బాగా చేశారు. మీకు కూడా ఏదన్నా పెళ్ళిళ్ళు కానీ ఎనీ ఫంక్షన్స్ ఏది ఉన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో తన నెంబరు ప్లస్ ఇన్స్టా ఐడి కూడా ఇస్తాను, చూడండి. కంపల్సరీ మీరు కాంటాక్ట్ అవ్వండి, కాల్ చేయండి. మన వైటీవీ నుంచి వచ్చామని చెప్పండి, స్పెషల్ డిస్కౌంట్ మీకైతే పక్కా ఇస్తారు. నాకు కూడా కాల్ చేసి మరి మాట్లాడతాం, ఓకేనా? మంచి డిస్కౌంట్